దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి రాజులు 16వ అధ్యాయము 31వ వచనం 30 నుంచి 31. ఓబ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నాబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి ఎన్నుకొని అతడు సీదోనీయులకు రాజైన యెఫ్తాయిలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకుని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. సోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి ప్రార్థనలో నడిపిస్తారు. యశోదమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రేమించిన ప్రియ పరలోకం తండ్రి, నీ బంగారు పాదములు కొందనాలైనా దేవానికి స్తుతులు స్తోత్రములైనా ఉన్నా తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురి నామస్మరిస్తుంటారో మీ మధ్యలో ఉంటాను సెలవిచ్చినవనైనా తండ్రి. ఇదిగో తండ్రి ఆమేన్. ఈ యొక్క స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి ఈ దినము ఇద్దరి స్త్రీలను జ్ఞాపకం చేసుకుందాం. అయితే మన అంశం వచ్చేసి ఏమిటంటే ఆనందకరమైన కుటుంబముగా మన కుటుంబం ఉండాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో, ఎలాంటి సుగుణాలు కలిగి ఉండాలో అందులో ఇద్దరి స్త్రీలను జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి కుటుంబము ఆనందదాయకముగా ఉంది, ఎవరి కుటుంబము హతమైపోయిందో, ఆ స్త్రీ ఎలా ఉందో, మరి మంచి స్త్రీ గురించి చెడు స్త్రీని గురించి జ్ఞాపకం చేసుకుంటూ వాక్యంలోనికి వెళ్దాం. మరి ఈ యొక్క స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం ఏమిటండి? ఆనందకరమైన కుటుంబముగా మన కుటుంబం ఉండాలి అంటే మనం ఎలా ఉండాలో, ఏ రీతిగా ఉండాలో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎవరు కనబడతారు అంటే ఏ స్త్రీ కనబడుతుంది అంటే ఏ స్త్రీ కనబడుతుందండి? ఎవరు? ఏ స్త్రీ కనపడుతుంది? చాలా చక్కగా చదవండి ఒకసారి. 30వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం కింది వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవండి అమ్మా. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నేబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుటకు స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయుల రాజు అయిన యెఫ్తాయిల కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొనెను. బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచు ఉండెను. సోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు ఆహాబు దేవతాస్తంభము ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతని దినములలో బెతీయులుడైన ఇహేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గౌనులనెత్తగా సేగుబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన
మాట చొప్పున సంభవించెను. అయితే ఈ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 31వ వచనంలో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. యెజెబెలు అను ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంది. ఈమె మరి ఎవరి భార్య అంటే అక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమె ఆహాబు యొక్క భార్య అండి. ఆహాబు యొక్క భార్య. ఈ స్త్రీ ఎలాంటిది అంటే కుటుంబము ఆనందంగా ఉండాలి అన్నా, కుటుంబము చెల్లా చెదురు కావాలన్నా, కుటుంబంలో ఎవరు చక్కగా ఉండాలండి? ఎవరు చక్కగా ఉండాలి? స్త్రీయే. బాగుపడాలన్నా స్త్రీయే, చెడిపోవాలన్నా స్త్రీ చేతిలోనే ఉందండి. అయితే ఈ స్త్రీ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమె ఒక బయలుదేవతను ఆరాధించే స్త్రీగా ఉంది. అంత మాత్రమే కాకుండా ఒక అన్యురాలుగా ఉన్నట్లు కూడా మనం చూస్తాం. అయితే ఈ స్త్రీ యొక్క స్వభావమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమె దుష్ట స్వభావము కలిగినటువంటి స్త్రీ. ఈ స్త్రీలాగా మనము కూడా దుష్ట స్వభావమును కలిగి ఉన్నామేమో. ఈమె ప్రవక్తలనే హతము చేసినటువంటి స్త్రీ. ఈమె నాబాదు యొక్క ద్రాక్ష తోటను ఎలా ఆక్రమించిందంటే తన యొక్క చెడు క్రియల ద్వారా, తన యొక్క ఆధిపత్యము ద్వారా ఆ తోటనంతా కూడా ఆక్రమించినట్టు ఆ లేఖనాలలోనే మనం ఒకసారి 16వ అధ్యాయం చదువుకున్నట్లయితే, మొత్తము ఇప్పుడు చదవద్దండి, నేను వివరణ మాత్రమే ఇస్తాను. మరి ఈ స్త్రీ చాలా దుష్ట స్వభావము కలిగినటువంటి స్త్రీ. ఈ స్త్రీ వలన తన పిల్లలను కూడా దుష్ట స్వభావములోనే పెంచిందండి. పిల్లలు బాగుపడితే ఎవరికి పేరు? మొట్టమొదటిగా తల్లినే అంటారండి. తన తల్లి చక్కగా పెంచింది కదా. అంత మాత్రమే కాకుండా తండ్రికి గౌరవం వస్తుందండి పిల్లల నుంచి. నిజంగా మన పిల్లలు ఎలా ఉన్నారో ఒక్కసారి మనము మనల్ని ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే స్త్రీలో ఉన్నటువంటి దుష్ట స్వభావాన్ని తీసివేసుకోవాలి. స్త్రీలో ఉన్నటువంటి ఆ చెడు తలంపులను, ఆ చెడు ఆలోచనలను తీసివేసుకోవాలి. నాదే అధికారము కలిగి జీవించాలి. న్యాయపత్వము ఉండకూడదండి. నిజంగా చాలామంది న్యాయపత్వం చేస్తూ ఉంటారు. నేను నాయకురాలిని, నేనే నా మాటనే వినాలి అంటూ ఉంటారు కదా. అలాంటిగా ఉండదు. ఈ స్త్రీ కూడా ఒక రాజుకు భార్య, ఒక రాజు కుమార్తె. అయితే ఈమె కూడా ఆ యొక్క ప్రజలను ఏలాలి అన్నటువంటి స్వభావం ఉంది. అయితే ఈమె ఎలాంటి స్వభావము కలిగినది అంటే చాలా దుష్ట స్వభావము కలిగినది. అందుకోసమే కుటుంబము ఆనందకరమైన కుటుంబంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా కీడునకు దూరముగా ఉండాలి, చెడుకు దూరంగా ఉండాలి. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేనికి దూరంగా ఉండాలంటండి? జారత్వమునకు దూరముగా ఉండాలంట, చెడుకు దూరముగా ఉండాలంట. చాలామంది స్త్రీలు ఎలా ఉన్నారు అంటే జారత్వము చేసే స్త్రీలుగా ఉంటున్నారు. చెడుకు హత్తుకొని పోయేవారిగా ఉంటున్నారు, చెడుకు చెవులు కోసుకునే వారిగా ఉంటున్నారు. కానీ చెడుకు దేవుని పిల్లలమైన మనము, ఆయన కుమారులము కుమార్తెలముగా పిలువబడుతున్న మనము ఎలా ఉండాలి అంటే చెడుకు దూరముగా ఉండాలి. అనగా దుష్ట స్వభావమునకు దూరముగా ఉండాలి అని ప్రభు నామమున తెలియజేస్తున్నాను. నువ్వు ఏ పంట కోస్తావో, ఏ పంట విత్తుతావో ఆ పంటనే కోస్తావండి.
చెడును విత్తావు అనుకో చెడునే కోస్తావండి, మంచిని విత్తావు అనుకో మంచిని కోస్తావండి. అందుకోసమే స్త్రీలారా, మన కుటుంబము ఆనందదాయకముగా ఉండాలి అంటే మనము ఎలా ఉండాలి అంటే మంచి స్వభావము కలిగి, మంచి లక్షణాలు కలిగి, జారత్వమునకు దూరంగా ఉంటూ మన కుటుంబాలను మనము చక్కబరుచుకొని శ్రీలముగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. నిజంగా నువ్వు జారత్వంలో పడిపోయావు. ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నట్లయితే మీరు పరిశుద్ధులగుటకే అనగా మనం ఎలా ఉండాలంట? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాడు. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులుగా ఉండరు అంట. నిజంగా పరిశుద్ధత ఉందండి? ఉందా? ఉందా లేదా? నిజంగా ఒకవేళ మనము ఆత్మ పరిశీలన చేసుకుందామండి, జారత్వమునకు దూరంగా ఉందాం. మనం పరిశుద్ధులము గనక పరిశుద్ధతలోనే మనము జీవించేవారిగా ఉండాలి. మన పిల్లలను కూడా పరిశుద్ధతలోనే పెంచే తల్లిదండ్రులముగా ఉండాలి అని ప్రభున. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబంలో ఆనందము లేదు అంటే నీలో దుష్ట స్వభావము ఉంది, నీ కుటుంబంలో సంతోషము లేదు అంటే నీలో పాపపు క్రియలు ఉన్నాయి. కనుక వాటిని నువ్వు ఎన్నడైతే తీసివేసుకుంటావో, చెడు తలంపులను, చెడుకు ఎప్పుడైతే నువ్వు దూరంగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. నిజంగా ఈ యెజెబెలు ఏం చేసిందంటే తాను దుష్ట స్వభావం కలిగింది. ఆమె ఎలా నడిచిందో తన పిల్లలు అలాగే నడిచారు. తన పిల్లలు చనిపోయారు, చివరికి ఆమె కూడా చనిపోయి. నిజంగా మన స్థితిని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామండి. నీ కుటుంబము ఆనందంగా ఉండాలి అంటే నువ్వు మంచి మార్గంలో నడవాలి. నీ కుటుంబంలో నువ్వు ఎలా నడిస్తే నీ పిల్లలు కూడా అలా. తల్లి నిజంగా పిల్లలు చెడిపోతే ఏమంటారండి? ఏమంటారు? తన తల్లే సరిగ్గా లేదు, తల్లిదండ్రులే సరిగ్గా లేరు, పిల్లలు కూడా అదే అంటారు. ఒకవేళ భర్త లేకుండా భార్య పిల్లల్ని పెంచింది అనుకో, ఏమంటారండి? పెద్దలు చాలా చక్కగా సామెతను వాడుతుంటారు. మొగదాడు లేని ఎద్దు కదా, మొగోడు లేని పిల్లలు ఇలాగే ఉంటారు అంటారు. అది కాదండి. ఎలా ఉన్నా మనము పరిశుద్ధంగా ఉండి మన పిల్లలను పరిశుద్ధమైన జీవితంలో పెంచాలి. ప్రభు పరిచర్యలో మన పిల్లలను పెంచాలి. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యెజెబెలు దుష్టత్వము కలిగినటువంటి స్త్రీగా ఉంది, చెడుకు జరిగించినటువంటి స్త్రీగా ఉంది, అనేక ప్రవక్తలను హతము చేసినట్టుగా ఉంది. అంత మాత్రమే కాకుండా ద్రాక్ష తోటను అన్యాయముగా ఆక్రమించినటువంటి స్త్రీగా ఉంది. ఈమెలో ఉన్నటువంటి ఆ చెడు తలంపులు, ఆ చెడు అలవాట్లు, ఆ చెడు లక్షణాలు మరి తన పిల్లల్లో కూడా వచ్చి చివరికి ఏమైపోయారు? హతమైపోయినట్లు లేఖనములలోనే మనం చూస్తున్నాం. ఆ కుటుంబంలో ఏమైనా ఆనందం ఉందా అంటే ఏమీ ఆనందము ఉండదు. నిజంగా పరుల సొమ్ము జోలికి ఎప్పుడూ కూడా పోకూడదండి. కానీ మనం ఏం చేస్తామండి? పరులదే ఆశిస్తూ ఉంటారు. అవునా కాదా? వస్తా పొలంలో ఏమైనా బుడ్డలు దొరికాయనుకో టక్ అదేం చేసుకుంటారు. నువ్వు ఆశిస్తూ ఉన్నావు, నీది ఎంత పోతుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇతరులది ఆశించావు, దోచుకుంటున్నావు, నీది ఎంతగా దేవుడు మరి తీసివేస్తాడో ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. రెండోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఈ స్త్రీ చెడుకు దూరముగా లేదు గనక, చెడుకు దగ్గరగా ఉంది గనక తాను ఎలా అయిపోయింది? ఎలాంటి ఈమె ఒక విగ్రహారాధకురాలు. ఈమె బయలుదేవతను ఆరాధించేది. ఈమెనే కాదు కానీ ఆహాబును కూడా ఆ బయలుదేవతను ఆరాధించేటట్లు చేసిందండి. నిజంగా దేవుని పిల్లలే, క్రైస్తవులే, విశ్వాసులే, కానీ దేవునిలో ఉంటున్నారు, తిరిగి లోకానుసారమైన పద్ధతులను కూడా అనుసరించేవారు. ఏముందిలే, దాన్ని తింటున్నామా, మొక్కుతూ ఉన్నామా? విగ్రహములకు కూడా దూరంగా ఉండమని సెలవిస్తుందండి. కానీ మనమేం చేస్తున్నామో, జారత్వం అంటే పాపం కాదండి, విగ్రహం చేయటం కూడా జారత్వమేనండి. ఆ విగ్రహములకు కూడా దూరముగా ఉండే స్త్రీలముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తుంటున్నాను. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి
నెక్స్ట్ ఇంకొక స్త్రీని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యొకేబేదును జ్ఞాపకం చేసుకుందాం. యొకేబేదు ఎవరండి? ఇక్కడ ఇద్దరు స్త్రీలను జ్ఞాపకం చేసుకున్నాం, ఇద్దరు పురుషులను జ్ఞాపకం చేసుకున్నాం, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారు ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. యొకేబేదు ఎవరి భార్య? నిర్గమకాండము 16వ అధ్యాయము ఒకసారి చదువుకున్నాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామండి. అమ్రాము తన మేనత్త అయిన యొకేబేదును పెళ్లి చేసుకొనెను. ఎవరి భార్య అండి? యొకేబేదు ఎవరి భార్య? చదివారా? అమ్రాము యొక్క భార్య అండి. ఈ అమ్రాము ఎవరు అంటే యొకేబేదుకు ఏమవుతాడంట? అమ్రాముకి ఏమవుతాడని అడగడం లేదండి. యొకేబేదుకు అమ్రాము ఏమవుతాడంటే అల్లుడు వరుస అవుతాడండి కదా. అయితే తన మేనత్త అయినటువంటి యొకేబేదుని ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. ఈ యొకేబేదు యొక్క కుమారులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యొకేబేదు యొక్క కుమారులు కుమార్తెలు ఎంతమంది అండి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంతమంది? మొత్తము 3. ఎవరెవరు చెప్పుతే? మోషే, అహరోను, మిర్యాము. ఈమె తన పిల్లల్ని ఎలా పెంచింది? దేవుని యందలి భయభక్తులతో పెంచింది. కనుకనే ఈమె కుటుంబం ఎలా ఉంది అంటే సంతోషకరంగా ఆనందదాయకంగా ఉంది. మోషే దేవుని సన్నిధానంలో ఒక యాజకుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అహరోను కూడా యాజకుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మిర్యాము కూడా ఒక ప్రవక్తిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఈ పిల్లలనే ఈమె ఇంత చక్కగా పెంచింది అంటే ఈమె ఎంత భయభక్తురాలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని యందలి భయము భక్తితో ఉన్న స్త్రీగా కూడా మనం చూస్తాం. ఈనాడు స్త్రీలు పిల్లల్ని ఎలా పెంచుతున్నారండి? పెంచుతున్నారా భయభక్తులతో? దేవుని సన్నిధానానికి సండే స్కూల్కి సమయం అయిందంటే ఎంతమంది తల్లిదండ్రులు రెడీ చేసి పంపిస్తున్నారండి? పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారా? హాస్టల్లో ఉన్నారా? కొంతమందేనే ఇంటికాడ ఉంటారు కదా. 2 ఉంటే ఒకరు హాస్టల్లో వేసింటారు, ఒకరు ఇంటికాడ ఉంటారు. కానీ పనుల భారం ఎక్కువ, పిల్లల పైన శ్రద్ధ లేదండి. పిల్లలు చెడిపోతూ ఉన్నారంటే తల్లిదే మొట్టమొదట నిర్లక్ష్యం, బాధ్యత లేనితనం. మనం పెరిగితే దేవుని సన్నిధానంలో కాదండి, మన పిల్లలను కూడా దేవుని సన్నిధానంలో పెంచాలి. చిన్నితనము నుండే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించే తల్లిదండ్రులుగా ఉండాలి. నిజంగా ఎవరు నేర్పించారండి చిన్నితనము నుండే? ఒక స్త్రీ ఉంది. నేను నెక్స్ట్ వారం మళ్ళీ వీళ్ళ గురించి చాలా వివరంగా ఇస్తానండి. ఇప్పుడు మాత్రం ఒక మీకు ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయాన్ని చదవండి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారో తెలుసుకోండి. పిల్లల్ని చిన్నితనము నుండే దేవుని యందలి భయభక్తుల్లో దేవుని వాక్యము పట్ల పెంచినటువంటి స్త్రీ ఎవరు? అన్న పాలు విడిచి దినం నుంచి దేవుని మందిరంలో పెంచింది. అపోస్తుల కార్యం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి 5వ అధ్యాయము. అక్కడ ఎవరు కనిపిస్తారు? ఎవరండి? యునీకే లోయి కనిపిస్తుంది కదా. చిన్నితనము నుండే దేవుని వాక్కుల పట్ల శ్రద్ధ కలిగి వాటిని నేర్పినటువంటి అమ్మమ్మ లోయి
తల్లిగా ఉంటూ ఉన్నారు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా ఈనాడు తల్లులైనటువంటి వారు దేవుని వాక్యాన్ని చదవని నేర్పిస్తున్నారా? సినిమా పాటలు పాడిందనుకో, బా ఎంత చక్కగా పాడుతుంది, ఎంకరేజ్ చేస్తారా లేదా? అబ్బా నా బిడ్డ నా అలాగే పాడుతుంది, చక్కగా స్వరం ఉంది. వాటిలో కాదండి. తిట్టారనుకో, అబ్బా ఎంత ముద్దుగా తిడుతున్నాడో చూడు. నిజంగా పిల్లలను దేవుని యందలి భయభక్తుల్లో పెంచాలి. అప్పుడే కుటుంబము ఆనందదాయకంగా ఉంటుంది. ఒకరి చేత మాటలు పడాల్సినటువంటి ఉండదు కదా. మన పిల్లలు చెడిపోతున్నారంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యమేనండి. అందుకోసమే మనం చాలా ఆనాడు యోకేబేదు తన పిల్లలను చక్కగా దేవుని యందలి భయము భక్తులతో మంచి ప్రవక్తలుగా తీర్చిదిద్దినటువంటి స్త్రీగా ఉంది. ఈనాడు నువ్వు ఒక తల్లిగా ఉంటున్నావు. నీ పిల్లలని ఎలా పెంచుతూ ఉన్నావో, దేవుని యందలి భయభక్తులతో పెంచుతూ ఉన్నావో లేదో ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పిల్లలను ఎక్కడ పెంచాలి అంటే వాక్యములోనే పెంచాలంట. పెంచుతున్నారండి? నువ్వు పెరగవు, నీ పిల్లలు పెరగవు. వస్తూ ఉన్నానమ్మా, పోతూ ఉన్నానమ్మా కదా. ముసలమ్మ ముచ్చట్లయితే మచ్చులుగా పెడతామండి కదా. భక్తులు పాట పడతాడు కదా. ఏం పాట పడతాడండి? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్యా ఊషే చెప్పమ్మా, ఊరికనే ఉంటే తప్పమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథం ఉన్న కూడా ముసలమ్మ ముచ్చట్లేనండి మనకు. అవునా? నీ కుటుంబాన్ని నువ్వు చక్కబరుచుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వు ఆనందకరంగా ఉంచుకోవాలి. నీ కుటుంబంలో ఉన్న పిల్లలను దేవుని యందలి భయభక్తుల్లో పెంచాలి. కానీ నువ్వు భయభక్తుల్లో లేవు, నీ పిల్లలు నీలో చెడు తలంపులు, నీ పిల్లల్లో చెడు తలంపులు. ఒక దినాన హతమైపోయేవారిగా ఉంటామండి. యోకేబేదు ఏ రీతిగా అయితే తన పిల్లలను పెంచిందో, అనేకులకు ఆదర్శంగా నిలిచిందో, నీవు నేను మనము అలాగా ఉండాలి. అదే మాత్రమే కాకుండా ఇంకొక స్త్రీ ఎవరండి? ఇక్కడ ఇద్దరి పేర్లు ఒకే రకంగా ఉంటాయి, భర్తల పేరు కూడా ఒకే రకంగా ఉంటుంది. ఎవరి గురించి నా మొట్టమొదటిగా ఎవరి గురించి గట్టిగా చెప్పమ్మా, చెప్పండి అక్క. తలలు కిందికి దిగిపోయినాయి. యెజెబెలు గురించి విన్నాం. యెజెబెలు ఎలాంటి స్త్రీ? దుష్ట స్వభావము కలిగిన స్త్రీ, చెడు తలంపులు కలిగిన స్త్రీ, ప్రవక్తలను హతము చేసిన స్త్రీ, అన్యాయానికి అక్రమముగా నడుచుకున్నటువంటి స్త్రీ. ఈనాడు చాలా మంది స్త్రీలు కూడా అలాగే ఉన్నారండి. అన్యాయాన్నే ఎక్కువగా జరిగించేవారిగా ఉంటున్నారు. నిజంగా దేవుని ఉగ్రతకు లోనవుతావు సహోదర. మనం ఒక్కసారి మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకుందాం. తాను చెడు మార్గంలో నడిచింది, అన్యాయంగా నడిచింది. తల్లి ఎలా నడిచింటే పిల్లలు కూడా అలాగే నడిచారు, హతమైపోయారు. చివరికి రోధించినా కూడా ఎలాంటి ప్రయోజనము ఉండదు అనేది జ్ఞాపకం చేసుకుని. మరి ఈ యెజెబెలు యొక్క భర్త ఎవరండి? ఇప్పుడే చూడు, 4 మాటలు చెప్పాను. అవునా? అర్థం కావడం లేదా? యెజెబెలు యొక్క భర్త ఎవరండి? సరే అంత వద్దురే, ఊకే క్లుప్తంగా చెప్తాను. యెజెబెలు, యోకేబేదు. యెజెబెలు ఎలాంటి స్త్రీ అంటే దుష్ట స్వభావం కలిగినటువంటి స్త్రీ. ఈమె భర్త ఎవరు అంటే ఆహాబు. ఈమె బయలుదేవతలను
ఆరాధించే స్త్రీగా ఉంది. ఎవరు? యెజెబెలు. దుష్ట స్వభావం కలిగినది, బయలుదేవతలను ఆరాధించేది. అంత మాత్రమే కాకుండా అన్యాయమును అక్రమమును జరిగించే స్త్రీ, ఆధిపత్యమును జరిగించే స్త్రీ. నాదే జరగాలి, మనం కూడా ఉన్నామండి అలాంటి స్త్రీలలో కదా. ఆ స్త్రీలాగా మనం కూడా ఉన్నాం. నాదే జరగాలి, పెత్తనం నాదే, నేను చెప్పినట్లే వినాలి, నాపై నేనే అందరిపైన అధికారం చెలాయించాలనే వాళ్ళు లేరా? ఉన్నారండి. అలాంటి స్థితి మనకొద్దు. దుష్టత్వమునకు దూరముగా ఉండాలి, కీడునకు దూరముగా ఉండాలి, జారత్వమునకు దూరంగా ఉండాలి. అప్పుడే నా కుటుంబము ఆనందకరముగా మార్చబడుతుంది అనేది జ్ఞాపకం చేసుకునేవారు. తల్లి ఏ మార్గంలో నడిచిందో పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారండి. రెండో స్త్రీ ఎవరండి? ఇప్పుడే కదమ్మా చెప్పింది. ఎవరు రెండో స్త్రీ? ఎవరు? అమ్రాము భర్త అండి. యొకేబేదు స్త్రీ. యొకేబేదు భర్త అమ్రాము. ఈమె ఏం చేసింది? దేవుని యందలి భయభక్తులతో ఉంటూ తన పిల్లలను కూడా చక్కటి మార్గములో పెంచినటువంటి స్త్రీగా ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఇది నాన్న, నువ్వు యెజెబెలు వలె ఉన్నావా, యెజెబెలు వలె ఉన్నావా? యెజెబెలు లాంటి స్థితి నీకు ఉంటే, యెజెబెలు లాంటి స్వభావము నీకు ఉంటే, యెజెబెలు లాంటి లక్షణాలు నీలో ఉంటే, యెజెబెలు లాంటి విగ్రహారాధన జీవితము నీలో ఉంటే దానిని తీసివేసుకొని ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా, ఈ సమయం నుంచి అయినా మన కుటుంబము ఆనందకరముగా మార్చబడాలి అంటే మనం ఎలా ఉండాలంట? యొకేబేదు స్త్రీ తన పిల్లలను ఎలా పెంచిందో ఆ రీతిగా మనము కూడా ఉండాలి అని ప్రభు నామమున తెలియజేస్తున్నాను. ఇద్దరి పేర్లు ఒకే రకంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయా? ఎవరండి? ఇంక ఇప్పుడు మీ దగ్గర నుంచి అడుగుతాను. తిరిగి వాక్యంలోనికి వెళ్దాం. సమయం కూడా చాలా తొందరగా అయిపోతుంది. సరే, ముగించేస్తానులేండి. ఏంటమ్మా వచ్చాము పోయాం. మన కుటుంబము ఆనందకరంగా ఉండాలంటే దేనికి దూరంగా ఉండాలి? కీడునకు దూరంగా ఉండాలి, జారత్వమునకు దూరంగా ఉండాలి, విగ్రహమునకు దూరంగా ఉండాలి, జారత్వమునకు దూరముగా పారిపోవాలి. పారిపోతూ ఉన్నారా? జారత్వమును జరిగించే వారిగానే ఉంటున్నారు. ఆ లక్షణాన్ని తీసివేసుకుందాం. కీడును జరిగించే వారిగా ఉంటున్నారు. ఆ లక్షణాన్ని, ఆ స్వభావాన్ని తొలగించుకుందాం. మన కుటుంబము ఆనందకరంగా మార్చబడాలి అంటే దేవుని యందలి భయభక్తులతో పెరిగే కుటుంబంగా ఉండాలి. ఆయనలో విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. ఆయన వాక్యము యందలి శ్రద్ధ కలిగి జీవించేవారిగా ఉండాలి. ఎవరున్నారండి ఆయన వాక్యమును వినడానికి ఇష్టపడిన స్త్రీ? ఏమమ్మా, ఇష్టపడిన స్త్రీ కూడా తెలియదా? ఇద్దరు అక్క చెల్లెళ్ళు వచ్చారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నారు. ఆ మార్గంలో యేసు వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారిని ఇంటికి ఆహ్వానించారు. వారి పేర్లన్నా గుర్తుకు రాలేదా? అన్ని చెప్తే అప్పుడు కూడా మరియా, మార్త కదా. ఈ మార్త మనలాగా ఏం చేసింది? తొందరపాటు ఎక్కువ. నేను యేసయ్యని ఇంటికి పిలిచాను కదా, చక్కగా ఆతిథ్యం ఇవ్వాలి, అన్ని విధాలు నేను బాగా చూసుకోవాలి ప్రభుల వారిని ఎంతో ఆసక్తి ఉంది. అది కూడా మంచి పరిచర్యనే, కాదనడం లేదు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? ఆయన బోధన వినాలి, ఆయన వాక్యమును వినాలి. అప్పుడే నీ కుటుంబం ఆనందకరంగా మార్చబడుతుంది. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా పోతాయి, నీ కుటుంబంలో ఉన్న రోగము కూడా తొలగిపోతుంది. ఎప్పుడైతే వాక్యము నీలో ఉంటుందో, వాక్యానికి ఎప్పుడైతే ప్రథమ స్థానాన్ని ఇస్తావో అప్పుడు నీ కుటుంబము ఆనందకరముగా మార్చబడుతుంది. అందుకోసమే లూకా సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చదవండి, 10వ అధ్యాయము 38 నుంచి ఒక్కసారి చదువుకుందాం. నేను ముగించేస్తాను ఎందుకంటే సమయం కూడా లేదు.
ఒక మనుషుడు, లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం. ఆమెకు మరియాను సహోదరుండిను, ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధన వినుచునెను. చాలమ్మ, ఎక్కడ కూర్చుంది? మనం కూడా కూర్చున్నామండి. ఇప్పుడు విన్నామా? ఏం విన్నాం? బిడ్డల వైపు చూస్తున్నాం, పక్కవారి వైపు చూస్తున్నాం, కానీ ఆయన బోధన మాత్రము, ఆయన వాక్యాన్ని మాత్రము వినడం లేదండి. వింటున్నామా? విన్నట్లు నటిస్తూ ఉన్నాం అంతే, అవునా? వాక్యాన్ని వింటే వాక్యానుసారమైన ప్రార్థనా జీవితం వస్తుందండి. వాక్యాన్ని ఎప్పుడైతే వినవో వాక్యానుసారమైన ప్రార్థనా జీవితము మనలో ఉండదు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, దేవుని సన్నిధానానికి వచ్చింది మనం 1 అవర్, 1 గంట లేదా అర్ధ గంట ఉంటాం, అంతకన్నా ఎక్కువ ఉంటామండి? ఉండం. కనుక అందరిపైన దృష్టి వదిలేయండి. దేవుని మీద, దేవుని వాక్యం మీద మాత్రమే దృష్టి ఉంచడము నేర్చుకుందాం. పిల్లలు ఎలా చేసినా పర్వాలేదు, కానీ మొట్టమొదట దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంచడము నేర్చుకుందాం. నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, నీ పిల్లలు కూడా మౌనంగా. నువ్వు పిల్లలను సాటికి మాటికని అనుకో, ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ అల్లరి చేస్తారు. నిజంగా వారి వైపే చూడొద్దండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, వారి వైపు చూడొద్దంటే మళ్ళీ బిర్రుగానే చూస్తున్నారు. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేనిపైన ఉండాలంట మన శ్రద్ధ? ఉందా? వాక్యం మీద ఉందక్క? సరే, లేకపోతే ఈ దినము నుంచైనా, ఈ సమయం నుంచైనా నేను ఎందుకు ప్రభు సన్నిధానానికి వెళ్తున్నాను, నా జీవితాన్ని ఎంతవరకు దిద్దుకుంటున్నాను, వాక్యంలో నేను ఎంతవరకు ఎదుగుతూ ఉన్నాను అనేది మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఇంతకాలము నీలో లేదేమో ఆ లక్షణం, అందుకోసమే నీ కుటుంబం ఆనందకరంగా లేకపోయిందేమో. ఇక నుంచి నీ కుటుంబం ఆనందకరంగా, సంతోషకరంగా ఉండాలంటే వాక్యములో ఎదగాలి. వాక్యము ఇనుటకు శ్రద్ధ కలిగి ఉండాలంట. శ్రద్ధ ఉందా అండి? అస్సలు లేదండి. శ్రద్ధ వేటి మీద ఉందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేయాలి. వేటి మీద శ్రద్ధ అండి? ఈ లోక ఆశల మీదనే శ్రద్ధ అండి. వాటిని తీసివేసుకుందాం. పరసంబంధమైన వాటి మీద శ్రద్ధ. నువ్వు వాక్యాన్ని విన్నావనుకో, ఆ పరలోక పట్టణాన్ని స్వాధీనము చేసుకుంటావండి. నువ్వు వాక్యాన్ని వినలేదు అనుకో, నీ బ్రతుకును మార్చుకోలేదు అనుకో, పరలోక ఆశలను, పరలోకమైన జీవితాన్ని నువ్వు కోల్పోతావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మాజీ పరిచారకురాలు పవిత్ర గారు ప్రార్థనలో నడిపిస్తారు.